హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగైట్స్ అడ్డా. ప్రేమ మరియు వ్యామోహం రెండు కూడా వేరు వేరు. ఈ రెండు ఫీలింగ్స్ కూడా చాలా సార్లు సిమిలర్ గా అనిపిస్తాయి. ఎందుకంటే వ్యక్తి పట్ల ఇష్టం, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది రెండు భావాల్లో ఉండడం వల్ల. కానీ ప్రేమ అనేది మనిషికి ఆనందాన్ని, భద్రతను, నమ్మకాన్ని ఇస్తే, వ్యామోహం మాత్రం స్వేచ్ఛను హరించడం, మనిషిని నియంత్రించడం మరియు ప్రేమ పేరుతో ఈర్ష్యను పెంచడం చేస్తుంది. ఉదాహరణకి ఒక హీరో నటన నచ్చి అతన్ని ఇష్టపడడం ప్రేమ అయితే, అతని కోసం మిగతా హీరోల్ని హేట్ చేయడం, పబ్లిక్ లో కనిపిస్తే వాళ్ళ కోసం అతి చేయడం, లేదా రక్తాలొచ్చేటట్టు కోసుకోవడం అనేది ఒబ్సెషన్ లేదా వ్యామోహం. అందుకే ఈరోజు మనం మన వీడియోలో మీకు మరియు మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి మధ్య ప్రేమ ఉందా లేదా వ్యామోహం ఉందా అనేది ఒక 6 పాయింట్స్లో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెంబర్ 1, వాళ్లే మీ ప్రపంచం అవ్వడం. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరినొకరు మిస్ అవ్వడం, టైం గడపాలి అనుకోవడం సహజమే. కానీ మీ లైఫ్లో అన్ని బంధాలు వదిలేసి వాళ్లే ప్రపంచంగా బతకడం అనేది ఆరోగ్యకరమైన ప్రేమ కాదు. ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కోప్పడతారేమో అనే భయం ఉన్నా, ఫ్యామిలీ కాల్స్, ఫ్యామిలీ పార్టీలకు దూరంగా ఉంటున్నా, మీకు ఇష్టమైన హాబీలు, అభిరుచులను వాళ్ళ కోసం వదిలేసినా, జీవితం మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతూ వ్యక్తిగత గోల్స్, కెరియర్, ఆరోగ్యాన్ని పక్కన పెట్టినా అది వ్యామోహం కానీ ప్రేమ కాదు. ఆరోగ్యకరమైన ప్రేమ ఎప్పుడు మీ స్నేహితులను, కుటుంబాన్ని, కెరియర్ని, హాబీలను త్యాగం చేయమని చెప్పదు. మీరు కనుక వాళ్లే ప్రపంచం అని బతుకుతూ ఉంటే మీ వ్యక్తిత్వం కోల్పోయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్. నెంబర్ 2, మిమ్మల్ని ఎక్కువగా నియంత్రించడం. ప్రేమలో ఒకరినొకరు కేర్ చేసుకోవడం సహజం. కానీ కేరింగ్ పేరుతో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని తెలుసుకోవాలని, మిమ్మల్ని నియంత్రించాలనే కోరిక ఇన్సెక్యూరిటీకి నిదర్శనం. ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తారో ముందు వాళ్ళ మీద వాళ్ళకే కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఇన్సెక్యూర్ గా ఫీల్ అవ్వకుండా ఉండడానికి మిమ్మల్ని కంట్రోల్ చేసి నేను చాలా గ్రేట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. మీ పార్ట్నర్ కనుక మీరు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని మిమ్మల్ని కంట్రోల్ చేస్తే అది అసలు ప్రేమ కాదు. అలా చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత ఉండదు, ఒత్తిడికి గురవుతారు. మీ పార్ట్నర్ ఇలా ఉంటే ఖచ్చితంగా మీరు బౌండరీస్ పెట్టాలి. నెంబర్ 3, మీరెప్పుడు తనతో ఉండాలని కోరడం. ప్రేమికుల మధ్య మిస్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు వాళ్ళతోనే ఉండాలని కోరడం, మీరు బిజీగా ఉన్నా సరే వాళ్ళతోనే ఉండాలని డిమాండ్ చేయడం లాంటివి వ్యామోహం యొక్క లక్షణాలు. ఇలా చేయడం వల్ల వ్యక్తిగత సమయం లేకపోవడం, స్వేచ్ఛను కోల్పోవడం, అసహనం, చిరాకు పెరగడం జరుగుతుంది. ఇతర సంబంధాలు లేదా అభిరుచులు దెబ్బతింటాయి. రియల్ లవ్లో కలిసి ఉండే సమయాన్ని మాత్రమే కాదు, విడిగా ఉండే సమయాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను కూడా గౌరవించడం తెలియాలి. నెంబర్ 4, చిన్న చిన్న విషయాలకు అతిగా స్పందించడం. మీరు ఇష్టపడే వాళ్ళు చిన్న చిన్న విషయాలకి పెద్దగా రియాక్ట్ అవుతున్నారా? మెసేజ్ లేటుగా వచ్చినా, ఏదైనా పనుండి వాళ్ళకి టైం ఇవ్వలేకపోతున్నా కోప్పడి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారా? ఇది వ్యామోహం లక్షణం. నార్మల్ జోక్స్ని సీరియస్గా తీసుకోవడం, సమస్యను అర్థం చేసుకోకుండా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారని పదే పదే భావించడం, 5-10 నిమిషాలు లేట్ అయినా అతిగా ఆలోచించడం అనేవి ఒబ్సెషన్ కానీ లవ్ కాదు. ఇలా ఉంటే మీపై, మీ రిలేషన్పై విశ్వాసం పోయి అస్థిరత ఏర్పడుతుంది. నెంబర్ 5, వ్యక్తిగత ప్రైవసీ లోపించడం. ప్రేమలో ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. కానీ మీ పార్ట్నర్ మీకు తెలియకుండా మీరు ఏమేం చేస్తున్నారో అని ట్రాక్ చేయడం, మీ వ్యక్తిగత విషయాలైన ఫోన్ కాల్స్, మెసేజెస్, సోషల్ మీడియా అకౌంట్స్ చెక్ చేయడం అనేవి నమ్మకం లేకపోవడం వల్ల వచ్చే ఒబ్సెషన్. మీ పార్ట్నర్ మీకు తెలియకుండా మిమ్మల్ని ట్రాక్ చేయడం చేస్తే అది అనుమానం మరియు నమ్మకం లేకపోవడం. ఒక హెల్దీ రిలేషన్ కోసం ఎప్పుడూ కూడా ప్రైవసీని గౌరవించాలి మరియు నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే నిజమైన రిలేషన్ మీ మధ్య ఉన్నట్లు. ఇక మన వీడియోలో చివరి పాయింట్ వచ్చేసి ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ కెరియర్ని పక్కన పెట్టడం. కొంతమంది ఎలా ఉంటారు అంటే వాళ్ళ కెరియర్ అయినా, చదువు, పనులు, ఉద్యోగం అన్నీ పక్కన పెట్టి ఇష్టపడిన వాళ్ళ గురించి ఆలోచించడం మరియు వాళ్ళ కోసం ప్రాకులాడడం చేస్తారు. నిజమైన ప్రేమలో మనం ఒకరి గురించి ఆలోచిస్తాం, కానీ బాధ్యతలు, లక్ష్యాలు, ఓన్ లైఫ్ను పక్కన పెట్టి కాదు. మీరు అతిగా ఆలోచిస్తే వ్యక్తిగత లక్ష్యాలు, కలలు ఆగిపోయి ఒత్తిడి, మానసిక ఆందోళన పెరుగుతుంది. జీవితంలో బ్యాలెన్స్ తగ్గకుండా స్వతంత్రతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ అనేది అందరికీ కావలసిన అందమైన అనుభూతి, కానీ అది మోజుగా మారకూడదు. ఇలా ఒక వ్యక్తి మీద మోజు పెంచుకుంటే వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిపోయి మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది. రియల్ లవ్ అనేది పరస్పర నమ్మకం, గౌరవం, స్వేచ్ఛ మీద ఆధారపడి ఉంటాయి. మనం పైన చెప్పుకున్న అన్హెల్దీ అబ్సెసివ్ లవ్ ని గుర్తించి జాగ్రత్త పడతారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. అబ్సెసివ్ లవ్ లో ఉండే ఒక 6 రకాల లక్షణాల గురించి వివరంగా చెప్పుకున్నాం కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో
తెలియజేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ.